హల్లెలూయా. కరుణా సాగర యేసయ్యా, కనుపాపగను కాసితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిపితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిసితివి. కరుణాసాగర యేసయ్యా, కనుపాపను కాసితివి. మరణపు లోయలో దిగులు సందగా అభయము నొసగితే నిన్ను చూసి. మరణపు లోయలో దిగులు సందగా అభయము నొందితే నిన్ను చూసి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. కరుణాసాగర యేసయ్యా, కనుపాపగణను కాసితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణాసాగర యేసయ్యా, కనుపాపగణను కాసితివి. అక్షయ స్వాస్యము నేం పొందుటకు సర్వసత్యములో నడిపితివి. అక్షయ స్వాస్థ్యము నేం పొందుటకు సర్వసత్యములో నన్ను నడిపితివి. సంపూర్ణ పరసి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయం. సంపూర్ణ పరసి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయం. కరుణాసాగర యేసయ్యా, కనుపాపగణను కాసితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిపితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిసితివి. కరుణాసాగర యేసయ్యా, కనుపాపబలినను కాసితివి. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు కూసేపు అర్థగిద్దాం. దేవుడు చెబుతున్నాడా, యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురస కాలేదు అంటున్నాడు. రక్షింపకున్నట్లు యెహోవా హస్తం కురస కాలేదు. విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు మందం కాలేదు అంటున్నాడు అన్నమాట. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. అంటే మన దోషాలు మనకి మన దేవుడికి అడ్డంగా వచ్చినాయి అంటాం. మనం దోషాలు చేసే బిడ్డలుగా ఉండకూడదు, పాపం చేసే బిడ్డలుగా ఉండకూడదు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను.
మన పాపములు అంటే ఆయన ముఖముని మనకి మరుగుపరుచినాయి అంట. పాపం చేస్తే దేవుని ముఖం కనపడదు, మనకి కనపడదు, మనం దేవుడికి కనపడవు. పాపం చేయకుండా ఉండాలి మనం. దేవుడు చెబుతున్నాడు, దేవుడి స్తోత్రం. అలాగే నేను భక్తి చేస్తున్నాను అంటే కుదరదు. నువ్వు నీతి కలిగి యథార్థం కలిగి జీవిస్తాలి. యథార్థంగా ఉండాలి ముఖ్యంగా. దేవుడు అదే చెబుతున్నాడు, యథార్థవంతుల్ని దీవిస్తాడు దేవుడు. మనలో యథార్థత కోరుతున్నాడు దేవుడు. యథార్థవంతులు ఎవరు ఉన్నారా అని ఆనాడు నోహు దినాల్లో కాడ అట్లాగే దేవుడు చూశాడంట. భూలోకానికి తొంగి చూసినప్పుడు యథార్థవంతులు ఎవరన్నా ఉన్నారా, నీతిమంతులు అని చూస్తే నోవహు ఒక్కడు కాబడ్డాడంట నీతిమంతుడిగా. అట్లాగే నోవహు ఒక్కడే కాబడ్డాడు ఆ కాలంలో. ఇప్పుడు మనం అందరం కనపడాలి, నీతిమంతులుగా కనపడాలి. ఏంటంటే యేసయ్య రక్తంతో కడగబడ్డాం కాబట్టి, యేసయ్య రక్తంతో కడగబడ్డాం కాబట్టి నీతిమంతులు మనం. దేవుడికి నీతిమంతులుగా కనపడాలి మనం. దేవుని నీతిని జరిగించే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని లోకంలో మనం ఆటికి వీటికి ఏగులు పడకూడదు. మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి. రక్తం ద్వారాను దోషం చేతను మన చేతులు అపవిత్రపరచబడి ఉన్నాయంట అని దేవుడు చెబుతున్నాడు. దేవుడి స్తోత్రం. అపవిత్రంగా ఉండకూడదు, మనం పవిత్రంగా ఉండి దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. మీ పెదవులు అబద్ధములు ఆడుతున్నవి. మన పెదవులు అంటే అబద్ధములు ఆడుతున్నాయి అంట. అబద్ధములు ఆడకూడదు, మనం యథార్థంగా ఉండాలి. నీలో యథార్థత కోరుతున్నాడు దేవుడు. యథార్థంగా ఉండి యథార్థంగా ఆరాధిస్తే నీ పక్షాన్ని ఎన్నో కార్యాలు చేస్తాడనమాట. మీ పెదవులు అబద్ధములు ఆడుతున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతుందంట. కీడును బట్టి మాట్లాడుతుందంట నాలుక. కీడును బట్టి మనం మాట్లాడకూడదు. దేవుడి స్తోత్రం. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు. ఎవడు సాక్ష్యం పలుకుతలే అంటున్నారు. నీతి నిమిత్తం. నీతి నిమిత్తం ఎవరో నీతిగా లేరంట. నీతి నిమిత్తం నీతిగా న్యాయంగా మాట్లాడాలి అన్నవాడు ఒక్కడో లేడు మాట. మన పాపాలు ఆయనకి మనకి అడ్డంగా ఉన్నాయంట. ఆ పాపాలు తొలగించుకోవాలి ముందు మనం. మనలో ఉన్న పాప శాపాలు తొలగించుకున్నాం అనుకో, అప్పుడు దేవుడికి తేటగా దేవుడిని చూతాకి మనకు కనపడితే మనము దేవుడికి కనపడతాం. తేటగా చూసే కళ్ళేస్తాడు దేవుడు మనకి. అంతేకాని మనలో పాపం ఉందనుకో, మన చూపు గుడ్డుతనంగా ఉంటుంది. గుడ్డోడు ఎట్లా ఉంటుంది మన చూపాక. పాపం చేయకూడదు, మనం యథార్థంగా ఉండాలి, యథార్థంగా నడుచుకోవాలన్నమాట. అలా నడుచుకుంటే దేవుడు కార్యం చేస్తాడనమాట. అంతేగాని మన దేవుణ్ణి ఆరాధిస్తున్నాంలే, భక్తి చేస్తున్నాంలే, సాల్లే అని మనం ఊరుకుంటే అట్లా మనం నడవడికి సరి చేసుకోవాలి. మనం అద్దం కాడికి వెళ్ళి నువ్వు చూసుకుంటావా, అందంగా ఉన్నానా, ఎక్కడ ఏముంది, ఎక్కడ ఎలా ఉంది, తలదూకుందాము, పౌడర్ రాసుకుందాము, ఎటువంటి మచ్చ లేకుండా చూసుకుందాము అని ముఖం కాడ ఎట్లా చూసుకుంటావు, అట్లాగే నీ ముఖం దేవుడు వాక్యంలో చూడాలన్నమాట. వాక్యం ద్వారా, వాక్యమే మనకు అర్థం.
వాక్యంలో మన రహస్య పాపాలు కనపడతాయి అన్నమాట. ఒకసారి ఒక ఆయన యేసు ప్రభువుని చూడాలని వచ్చాడనమాట. వస్తే ఆయన చూతకు వస్తే ఆయన ఏమో మనం ఆయన చూడాలని ఇతను వచ్చాడు. యేసు ప్రభు ఆలోచన ఏంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళాలని యేసు ప్రభు ఆలోచన. వాళ్ళు రక్షించాలి, వాళ్ళు రక్షణ పడాలని యేసు ప్రభుకి. మనకేమో ఆయన చూస్తే చాలే అనుకుంటాం మనం. ఆయన చూస్తే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య త్వరగా చెట్టు దిగు, నేడు మీ ఇంట ఉండవలసి వచ్చింది నేను అని అన్నాడు అనమాట. అని అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఎంట వచ్చిన వాళ్ళు ఏమంటారా, ఆ జక్కయ్య అన్న వ్యక్తి ఎంతో పాపి, ఎంతో పాపాత్ముడు, ఆ ఇంట్లో ఉన్నదంతా పాప సొమ్మి, అతను పాపి, ఇతని ప్రవర్త అయితే అతను ఎవరో గుర్తుపట్టేవాడు కదా, ఇతని ప్రవర్తని మనం ఆయన్ని వెంబడిస్తాం కదా, ఈ పాపుని ప్రేమిస్తాడేంటి, పాపుల స్నేహితురా ఇతరా అనుకుంటున్నారు వాళ్ళు. పాపుల స్నేహితులు కాదు, పాపుని మారుతాకు వచ్చాడు దేవుడు. పాపంలో నచ్చిపోతూ ఉండగా మనం పాపంలోని పాపంలో కొట్టుమిట్లాడుతూ ఉండగా మన పాపాలన్నీ తుడిచి కడిగివేయాలని యేసుకి ప్రభులాగా వచ్చాడనమాట. వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రికి విద్యత కలిగి ఉండి 3.5 సంవత్సరాలు సేవ పరిచయం చేసి 12 మంది శిష్యులు ఏర్పరచుకుని ఇంకా 70 మంది శిష్యులు ఏర్పరచుకున్నారని లేకుండా తెలుగుపడుతుంది. అట్లా ఏర్పరచుకుని ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు, మహత్కార్యాలు చేసి చనిపోయిన బిడ్డలకాలు లేవనెత్తి చివరికి మన పాపాల కొరకు ఆయన శిలువలో బలీయమయ్యాడు, రక్తాన్ని సిందించాడు అన్నమాట, కొరదలతో కొట్టబట్టాడు. మన తలతో చేసిన తప్పుడు తలంపుల వల్ల ఆయన తలకి ముళ్ళగేర పెట్టారన్నమాట. మనం పక్కలో చేసిన పాపాల వల్ల ఆయన పక్కలో పోట్లు పొడిచారన్నమాట, బల్లి పోట్లు. ఆయన్ని మన చేసిన పాపాలు ఆయనకి శిక్షగా మారినాయన్నమాట. ఆయన ఎంతో గొప్ప దేవుడయ్యి మనం ఎంతగానో ప్రేమించి మన కొరకు మన స్థానంలో ఆయన ఉండి మన శిక్ష ఆయన భరించాడు అన్నమాట. అలాంటి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అసలు ప్రభు అంటే అక్కడ యోగ్యత లేదు మనకు. ఒకప్పుడు ఆయనకు దూరస్తులుగా ఉన్నాం మనం. ఆయన దగ్గరగా ఉండేటట్టు, ఆయన బిడ్డలుగా జీవించేటట్టు మనకి కృప గొప్ప ధన్యత ఇచ్చి కాపాడుతున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ఆ దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధించినా ఇంకా రుణస్తులమేమాట. అట్లాగే ఆ దేవుణ్ణి గొప్పగా ఆరాధించుకుంటూ ఆయనలో జీవించాలన్నమాట. అంతేగాని దేవుడు నాకేం చేస్తున్నాడు, దేవుడు నాకేం చేశాడు, నా ప్రార్థనలకు ఇస్తలాం, నా కార్యాలు చేస్తలాం, ఆ కార్యాలు చేస్తలాం, నాకు అవి చేస్తలాం, నాకేవి చేస్తలా, చర్చికి వస్తున్నా, నాకేమైంది, దూడ చచ్చిపోయింది, అది అన్నీ నష్టం జరుగుతుంది. నేను ఇంకా వచ్చి ఏబు లాభం, చర్చికి వస్తున్నా, చర్చి అన్నీ వస్తే మా వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీ కార్యాలు నీకేం జరుగుతుంది, అంతా నష్టమే కదా నీకు. మనసుతో మన దూడ చచ్చిపోయింది, దూడ చచ్చిపోతే గేదె పాలు కదా, పంట నష్టం అయ్యింది, ఆ నష్టం అయింది అని అంటారు ఎవరో పైగడోళ్ళు. మనం వాళ్ళంకి చూసుకోకుండా దేవుడు అంక చూసుకుంటూ దేవుని ప్రార్థన చేసుకుంటూ మనలోనే యథార్థం లేదు. యథార్థవంతుడు అంటే ఏబు గారు యథార్థవంతుడు. దేవుడు ఇచ్చాడో దేవుడు తీసుకున్నాడు,
ఆయన నామానికే స్తోత్రం కలుగునుగాక అన్నాడన్నమాట. అని దేవుణ్ణి గనపరిచాడు. ఒక్క దెబ్బతో సైతాన్ కాడ అడలిపోయి పరిగెత్తిపోయింది. దేవుడి స్తోత్రం.